నీకు హైదరాబాద్లో నువ్వు పోలీస్ కమిషనర్గా నువ్వు చేయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. దమ్ముంటే పట్టుకో అని చెప్పి సవాల్ విసిరావు కాబట్టి ఈ స్థాయిలో పట్టుకొని గుణపాఠం చెప్పామంటున్నారు సజ్జనార్. ఏంటి సార్ నువ్వు చెప్పేది నువ్వు పట్టుకో, చాలా మంది పట్టుకో, రోడ్ల మీద ఫుట్పాత్లు ఆక్రమించిన వాళ్ళు ఉన్నారు. నీ బాధ్యత అది. నగరంలో మనిషి రోడ్డు మీద నడవటానికి ఫుట్పాత్లు లేవు. ఆటో స్టాండ్ల పేరుతో ఆటోలు వచ్చేసి రోడ్ల మీద నిలబడుతున్నాయి. కారు స్కూటర్ నడపడానికి లేదు. అది నీ బాధ్యత. నగరంలో కల్తీ ఆహార పదార్థాలు కొన్ని లక్షల కుటుంబాలు ఇదైపోతున్నాయి. అక్కడ కల్తీ నూనెలు, కొవ్వుతో తయారు చేసే నూనెలతో కర్మాగారాలు ఉన్నాయి. అటు మన శంషాబాద్ ఓల్డ్ సిటీ వైపుకి వెళ్తే ఇంకా చాలా ఉండే సంఘానికి సంబంధించిన, సమాజానికి సంబంధించిన రుగ్మతలు. దాని మీద మీరు యాక్షన్ తీసుకోండి. సినిమా వాళ్ళతో పక్కన కూర్చోబెట్టుకుని నువ్వు ప్రమోట్ చేసుకుని నీ ప్రచారం ఏంటి? వాళ్ళు ద్రోహులు. వాళ్ళ పక్కన నువ్వు ఎట్ట కూర్చోడు, కంప్లైంట్ పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడటం ఏంటి? నీకెవరిచ్చారు హక్కు? నువ్వు చట్టవీరో దాటి ప్రవర్తించడం కదా. సవాల్ ఇసిరితే పట్టుకుంటానటువంటి, సవాల్ ఇసరిపోయినా పట్టుకోవాలి నువ్వు. అది హీరోయిజం పట్టుకుంటాం అనేది. నువ్వు సినిమా హీరోలాగా నీకు అంత విపరీతమైన ప్రచారం ఏంటి? వాళ్ళని పిలుచుకుని లైవ్లు పెట్టుకుని, సినిమా వాళ్ళని పిలుచుకుని పెట్టుకుని పోనీ అయినప్పుడు దానికి సినిమా టికెట్లు పెంచడానికి విలేకరులు ప్రశ్నలు అడిగినప్పుడు దానికి సమాధానం చెప్పకుండా పారిపోవటం ఏంటి? మరి దమ్ముంటే మరి చెప్పాలి కదా, అందరూ చెప్పాలి కదా. నైతికతను వీళ్ళకి విలువలు ఉన్నప్పుడు జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకు సమాధానాలు చెప్పాలి కదా. ఆ కుర్రాడు చేసిన తప్పు ఏంటి, మీరు చేసిన గొప్ప ఏంటని. ఎందుకు పారిపోయారు అక్కడి నుంచి?